ఇప్పుడు ఏదైతే కొత్త కొత్త కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది అవన్నీ మెయింటెన్స్ ఆల్మోస్ట్ మీకు గూగుల్ కంపెనీ వైజాగ్ వచ్చింది, అది కూడా మేము ఒప్పందాలు చేసుకున్నామని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో చాలా కంపెనీలు పారిపోయిన సందర్భాలు చూసాం కానీ నిజంగా అంటే ఈ మాటలో నమ్మచ్చు అంటారా? నమ్మచ్చనమ్మ లేదంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క పరిశ్రమ తీసుకొచ్చిన చరిత్ర లేదు. ఉంటే ఎట్లా చెప్పేవాడు కదా, పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగం ఇలా అదేంటంటే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు. ఒక పట్టభద్రుడు డిగ్రీ చదువుకున్న పిల్లడికి 5,000 రూపాయలు గౌరవ వేతనం, ఇది గౌరవ వేతనం, ఇది నువ్వు ఉద్యోగం కాదని నువ్వు 2,65,000 ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేసి వాళ్ళ పరిస్థితి గడవలేని పరిస్థితుల్లో కాన్వెంట్ కూర్చుని పాప వాళ్ళు ఆ ఉద్యోగాలు చేసి వాళ్ళ చేత నానా చాకరీ పార్టీ కార్యక్రమాలు చేయించుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల కంటే కూడా అందరి డేటా దొంగిలించి ఏ విధంగా వాళ్ళని ఓటు చేస్తారు. ఎన్ని కుట్ర కుడుతుందో వాలంటీర్ వ్యవస్థ అంతా ఎవరు ఇతనే పార్టీ కార్యక్రమం డైరెక్ట్ వాళ్ళ నాయకులు చెప్పారు. వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ అంతా మా వైఎస్ఆర్సీపీ కార్యక్రమం వాళ్ళే చేశారు. వాళ్ళకేమో ఉంచడం, కాస్త లేని వాళ్ళకేమో తీసేయడాలు, ఏది సంక్షేమం రాకుండా. అరే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అంటే సంక్షేమాలు తీశారు. వాళ్ళకి రేషన్ కార్డులు కట్ చేయడం, వాళ్ళ పెన్షన్లు ఆపేయటం, వాళ్ళకి వచ్చే పథకాలు ఆపేయటం, ఇలాగా అతను చేయని అరాచకం అంటూ రాష్ట్రంలో ఏం లేదు. ఒక పరిశ్రమ తీసుకొచ్చి చెప్పాడు, దావోస్ వెళ్ళాడు, ఏ పొడిచాడు. ఇవాళ అకాడమిక్ ఫోరం అని చెప్పేసి ఆడు పెట్టాడు. ఏం చెప్పాడు, కార్యకర్తలు సూటుపూడి తీసుకెళ్ళి చూపించాలి కదా. ఇవాళ డేటా సెంటర్ వచ్చిందని చెప్పేసి గూగుల్ ప్రతినిధులు వచ్చి అక్కడ కూర్చొని ఈ డేటా సెంటర్ విశాఖపట్నంలో 15,000 మిలియన్ డాలర్స్తో మేము పెడతాం. 1,33,000 కోట్లతో 5 సంవత్సరాల పరిపాలన కాలంలో 1,80,000 ఉద్యోగాలు కల్పనగా ఒక మాస్టర్ ప్లాన్ పెట్టుకుని వాళ్ళు పనిచేస్తారు. దాన్ని నేనే తీసుకొచ్చానంటే దానికి ఆధారాలు ఉండాలి కదా. తీసుకొచ్చారంటే అదాని డేటా సెంటర్ అంటే అదాని అలాంటి దిగ్గజం పెట్టాలంటే ఎంత సరిపోయింది. దీనికి కారణం అంతా 2020 2019లో నువ్వు మేలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసావు. 2020లో దాన్ని శంకుస్థాపన చేశావు అంటావు. మరి నువ్వు కాలు పూర్తయ్యేదాకా కూడా ఒక డేటా సెంటర్ నువ్వు అదాని ద్వారా తెచ్చుకోలేకపోయావా? నువ్వు నాయకుడువా, నువ్వు ముఖ్యమంత్రివా? ఏ విధంగా నువ్వు ప్రజల్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తావు? జాబ్ క్యాలెండర్ నాకు జాబ్ ఇచ్చావా? ఐఏసీ ఇచ్చావా? ఏ ప్రభుత్వ సంస్థలో సర్వీస్ కమిషన్లో కానీ లేకపోతే మిగతా ఉద్యోగాలు కానీ అక్కడ ఒక ఉద్యోగం భర్తీ చేసావా? సచివాలయం అని లేకపోతే వాలంటీర్ తప్పితే చేసిందా? అరే నీ వైన్స్ ప్రభుత్వ వైన్ షాప్ అని చెప్పి ప్రభుత్వ వైన్స్లో కూడా పట్టభద్రులు తీసుకెళ్ళి బ్రాందీ బిస్కీ అమ్మించిన మూర్ఖుడు నువ్వు. కానీ కల్తీ మద్యం వెనక మన తెలుగుదేశం వాళ్ళే ఉన్నారని నేను కాక మనం మాట్లాడతారన్న. మరి తప్పు అనేది కుటుంబంలో ఉండిద్ది, వ్యవస్థలో ఉండిద్ది, పార్టీలో ఉండిద్ది. అందరి మధ్యలో ఎక్కడో జగన్ లాంటి వ్యక్తులు మా పార్టీలో కూడా కొంతమంది. మా వాళ్ళు అభియోగం ఏంటంటే ఇతను పోవట్లే, వాళ్ళిద్దరు కూడా వచ్చింది ఆ పార్టీ నుండి వచ్చిన వాళ్ళే. ఇతను వీరికి వచ్చి ఇంకా అదే సాంప్రదాయం ఎక్కడికక్కడ కొనసాగించడం మొదలుపెట్టారు. మా టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు పట్టుకున్నారు. కల్తీ మద్యం ఇమీడియట్గా దాన్ని ఒకటే ప్రభుత్వమే కదా గుర్తించింది. అదే మా ప్రభుత్వంలో మా వాళ్ళు అనుకుంటే నీకు మళ్ళీ మేము దాసి మసిపూసి మారేడుకాయ చేసి ఏం లేదన్నా దాచిగా చేయలేదే. పారదర్శకమైన పరిపాలన ముఖ్యమంత్రి వాళ్ళ ప్రజలకు పారదర్శకమైన పరిపాలన చూపిస్తున్నాడు. ఎవడైనా తప్పు చేస్తే నీ వాడైనా నా వాడే. నీకు మళ్ళీ ఈ ఎమ్మెల్సీ అనంత డ్రైవర్ని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తే వాడు ఊరేగింపు చేసి వాడిని పొగిడిన వ్యక్తి ఈ సైకో మనసు. ఇవాళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తప్పు తల్లి సోషల్ మీడియాలో తప్పుగా నీకు పోయిన భార్య గురించి మాట్లాడితే అతను అమ్మ నన్ను క్షమించని చెప్పేసి అన్నా కానీ ఒప్పుకోకుండా మళ్ళీ ఇది రిపీట్ కాకూడదని అతన్ని సస్పెండ్ చేసి అతను కేసు పెట్టించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాయకులు కల్తీ మధ్యలో ఉన్నారంటే వాళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చేశారు. ఆ మూలాలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి మొత్తాన్ని ఇవాళ సిస్టాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాం. బార్ కోడింగ్ సిస్టమ్ పెట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా పరిపాలన చేయాలని నువ్వేం చేసావు? ఏ బ్రాండ్లే కదా మొత్తం మీంది. వైన్ షాపులు పెడితే ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళే తాగుబోతులందరినీ క్యూలో నిలబెట్టడానికి ఉపాధ్యాయులు వాడు. ఇవాళ మద్యం కేసుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నీ నాయకులు తప్పితే ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళిపోయారు లోపలికి. నీ దెబ్బకు నీ మంత్రులు వెళ్ళిపోయారు, నీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఇక్కడ మద్యాన్ని తయారు చేసింది కాకుండా ఇదే మద్యాన్ని ఆఫ్రికా లాంటి వెనకబడ్డ దేశాల్లో కూడా తీసుకెళ్ళి వ్యాపారాలు చేయడానికి ప్రయత్నం చేస్తే వాటి తగ్గితే మాకు ఇచ్చేసారు. మీరు ఈ చరిత్ర ఎవరిది? మీరు కాదా? తెలుగుదేశం పార్టీలో ఎవడైనా ఒక శాసనసభ్యుడు కానీ ఒక మంత్రి కానీ లేకపోతే పైసా నాయకత్వం కానీ ఎవడైనా తప్పులు చేసి కల్తీ మద్యమో లేకపోతే ఇల్లీగల్ పనులు చేస్తే ఎడన్నా 44 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఉందా? నేను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఐఏఎస్ ఆఫీసర్ని నీ పుణ్యమాంటి జైలుకి పంపించావు. నువ్వు 16 నెలలు జైలుకి వెళ్ళావు. ఇక అవినీతిమయం అయితే నీ జీవితం అవినీతిమయం, కుట్రమైన రాజకీయం నీదంతా.
నేర చరిత్ర నీది. నువ్వు ఎదుటి మీద దొంగ అన్నట్టు దొంగ అని ఒకసారి అంటే 4 సార్లు దొంగ అంటాడు అన్నట్టుంది నీ పరిస్థితి. అన్న నోరు తెరిస్తే అంటే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వర్గాల పొద్దున్న లెగిస్తే అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ గత ప్రభుత్వం ఎక్కువగా దాడులు వీళ్ళ మీద జరిగినాయి, చాలా సంక్షేమ పథకాలు చాలా పోయినాయి. అయినా సరే నోరు తెరిస్తే నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని అంటున్నాడు. ఎందుకు అంటే ఇలా మాట్లాడటం వల్ల జగన్మోహన్ రెడ్డికి కలిగే లాభం ఏంటంటారు? ఇప్పుడు రాజకీయంగా లబ్ధి పొందడానికి తప్పితే ఇప్పుడు బైబిల్ పట్టుకొని ఇప్పుడు ఎవరైనా క్రైస్తవులు అంటారు, చర్చికి వెళ్ళేటప్పుడే బైబిల్ పట్టుకెళ్తారులే. కానీ నేను ముస్లింని, నేను ఖురాన్ రోజు సంగలు పెట్టుకుని తిరుగుతానా? రోజు సంగలు పెట్టుకొని బైబిల్ పట్టుకుని తిరగలుగా. నువ్వు ఎప్పుడు తిరిగావు? తను కూడా ఎప్పుడు తిరగల. ఎన్నికల ప్రచారాల్లో అప్పుడే ఇతను వీళ్ళ అమ్మ ఇద్దరు బైబిల్ సంగలో పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి నేను మీ అందరి మనిషిని అని చెప్పి ఏది నా ఎస్సీ నాది ఎవరైతే ఎస్సీ అన్నాడో ఆ ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎవరైతే రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చారో ఆ భూములు ఇచ్చిన రైతుల్లో దళితులు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయించి, ఇది కాకుండా వాళ్ళ చేతులకు సంఖ్య లేపించి ఏది నా ఎస్సీ నా ఎస్టీ అన్న వాళ్ళ చేతులకు సంఖ్య లేపించి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన ఘనత అయిపోతుంది. బీసీల గురించి అయితే చెప్పాల్సిన పనుల చంద్రయ్యని గొంతు నడి రోడ్డు మీద మేక కోసి అందరూ చూస్తుండగా కోసి చంపించిన ఘనత నీది. బీసీలు మైనార్టీలు అయితే ఎన్ని విధాలుగా ద్రోహం చేసావు అందరికీ తెలుసు. ఇస్లామిక్ బ్యాంక్ అన్నావు, హజ్యాత్ర పంపిస్తా అన్నావు, అది చేస్తా అన్నావు, ఇది చేస్తా అన్నావు, పరిశ్రమలు తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలు చేస్తా అన్నావు. ఒకటి చేసావా? చెప్పు, ఒకటి చెప్పు, ఏం చేసావు? ఇదంతా కేవలం ఇతర రాజకీయ లబ్ధి పొందడం కోసం యాప్గా 4% రిజర్వేషన్ మైనార్టీ తీసుకొచ్చాం, 4% అది చేసాం ఇది చేసాం అని చెప్పి ఒకరి డబ్బా కుట్టుకోవడం తప్పితే ఇతను చేసింది శూన్యం. అందుకనే 2024 ఎన్నికల్లో ఇతనికి 11 స్థానాలకు పరిమితి చేశారు. అదే ఓట్ బ్యాంక్ మీరు చెప్పినట్టు నా ఓట్ బ్యాంక్ నాకుందనుకుంటే నేను ఎందుకు గెలవాలా? ఇది వాస్తవాలు ప్రజలు తెలుసు కాబట్టే ఇతను ఇంటికి పంపించారు. అన్న ముఖ్యంగా 2024 ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి ఏదైతే పులివెందుల నియోజకవర్గం నుంచి గెలిచాడో జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా 11 మంది ఎమ్మెల్యేలు కానీ ఇంతవరకు అసెంబ్లీకి అటెండ్ అవ్వకపోగా, అంటే కొన్నాళ్ళేమో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానని కొన్నాళ్ళు గడిపేశారు, ఇప్పుడేమో నాకు ఎక్కువ టైం కేటాయించమంటున్నాడు. ఏంటి ఈ మాటలు? అంటే రావాలనా వద్దనా ఏంటి అక్కడ ఆ స్ట్రాటజీ ఏంటంటారు? అసెంబ్లీ కార్యక్రమాల్లో దానికి కొంచెం నిబంధనలు ఉంటాయి. ప్రతిపక్ష హోదా కంటే ఖచ్చితంగా దాని సంఖ్యాబలం ఉంటే ఆ ప్రతిపక్ష హోదా కల్పించడానికి ఎంతైతే బలం కావాలో అంత బలం ఉండాలి. నీకు లేదు, 11 ప్రతిపక్ష హోదా కంటే కూడా దారుణంగా కిందకు వచ్చేసి నీకు ప్రతిపక్ష హోదా కావాలంటే ఎట్లా వచ్చింది? నువ్వు సిద్ధాంతపరంగా ఏదైతే చట్టం ఏదైతే చెప్తాం చట్టపరంగా నీకు ఇస్తారా, లేకపోతే నీకు ప్రత్యేకమైన నీకోసం ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉండవు కదా? చట్టం ముందు అందరూ సమానమే కదా. రాజ్యాంగబద్ధంగా నీకు ఏదైతే ప్రతిపక్ష హోదా కావాలో నీకు అంతమంది శాసనసభ్యులు ఉంటే నీకు ప్రతిపక్ష హోదా, నీకు లేని ఎట్టిస్తారు? అది నువ్వు తెలుగుగా చెప్తున్నావా లేకపోతే మూర్ఖంగా అడుగుతున్నట్ట? చిన్నపిల్లలు కనుక ఏదో నాకు చాక్లెట్ కావాలి మారం చేసినట్టుందిలే కానీ ప్రతిపక్ష హోదాగా నువ్వు నిజంగా ప్రజానాయకుడు అయితే నీకు ప్రతిపక్ష హోదాతో పనే ఉంది. ప్రజా సమస్యల మీద మాట్లాడడం అసెంబ్లీ వేదిక ఉంది, వేదిక రా, దమ్ముగా మాట్లాడు. నువ్వు చెప్పాల్సిన 10 ముక్కలు ఏదో చెప్పు. నీకేందంటే 11 మందితో నేను వెళ్ళి ఏం మాట్లాడు బాగాలేదు, 144 మంది, నేను 11 మందితో నన్ను మామూలు కొడతారేమో, వాళ్ళ మీద పడతారేమో అనేది భయం తప్పితే ఇంత భయస్తుడు పరదాలు కట్టుకుని తిరిగిన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు కట్టుకుని తిరిగినాడు. ఏం పొడిచాడని పరదాలు కట్టుకుని తిరగడానికి? ఇది ఫస్ట్ టైం ముఖ్యమంత్రి. పోలీ గతంలో కూడా చాలా చేశాడులే, లేకపోతే వాళ్ళని వీళ్ళు ఇబ్బంది పెట్టాడు, లేకపోతే నక్సలైట్లు ఇతను కాల్ చేస్తారు, లేకపోతే ఇంకోటి చేస్తారనే భయం ఉంది. నువ్వేం పొడిచావని చెప్పేసి నువ్వు పరదాలు కట్టుకుని తిరిగావు. అంత భయస్తుడివి నువ్వు. నీకు అసెంబ్లీకి ఏం వస్తావు నువ్వు ప్రజల ముందు? ఎందుకంటే లైవ్ జరుగుతూ ఉండేది, నువ్వేం మాట్లాడినా కానీ ప్రజలు చూస్తూ ఉంటారు. నీ బతుకంతా బట్టబయలైతే అని చెప్పేసి ఆ భయంతో రావట్లేదు. అంతేలే కానీ ఊరకనే నేను రాను అంటే ఊరకని కాదు. ఇతను బతుకంతా ఆడ పుస్తకం తీసి చూపిస్తారు, నువ్వు ఇట్లా చేసావా అని ప్రజలకు మొత్తం తెలిసిందనే ఆ భయంతో రావట్లేదు. అది చెప్పడం అలా. ముఖ్యంగా అమరావతిలో ఏదైతే రాజధాని అమరావతి ఉందో ఆ అమరావతి అంతా పేపర్ వర్క్ తప్పితే సరైన భవనాలు కట్టలేదు, ఇంకా మోకాళ్ళలోకి నీళ్ళల్లోనే ఉన్నాయి అని వైసీపీ వర్గీయులు అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే మాట్లాడుతున్నారు. నిజంగా అమరావతిలో అభివృద్ధి జరగట్లేదంటారా? సార్ ఒకటండి, ఇతను 2019-24 మధ్యలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేశాడు. ఎక్కడ పనిచేశాడు? సచివాలయం ఇదే అమరావతి రాజధానిలో ఆ సచివాలయం నుండేగా. అసెంబ్లీ 5 సంవత్సరాలు నడిపింది అదే అసెంబ్లీ నుండేగా. ఉద్యోగస్తులు మొత్తానికి అక్కడి నుండే కానీ పరిపాలన చేశారు. ఏ అభివృద్ధి లేకపోతే ఏం లేకపోతే నువ్వు ఎందుకు వెళ్ళావు? అది ఈ క్యాచ్ అంతా చంద్రబాబు నాయుడు గారికి యాడ్ వచ్చిందో అని ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు. 33,500 రైతులు అన్ని ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో ఇస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజధాని కోసం నువ్వు చేసిన కేట, నువ్వు నీ మంత్రులు నీ శాసనసభ్యులు క్రూరమైన కేట చేశారు, అవమానపరిచారు.
నీ వల్ల ఇంత సెంటు భూమి కూడా ఎవరి దగ్గర తీసుకోలేని పరిస్థితి కూడా నీకు లేదు. అట్లాంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు నమ్మకంతో రాజధాని నిర్మాణం కోసం ఇస్తే ఎడారన్నారు, అదన్నారు, ఇదన్నారు, చివరికి రోడ్లు తవ్వి మట్టి తీసుకెళ్ళి అమ్మేసుకున్నాడు. ఇనుము తీసుకెళ్ళి అమ్మేశారు. ఎన్నికల ముందు ఏం చెప్పావు? దేశం గర్వించదగ్గ రాజధాని నిర్మాణం చేస్తారు ముఖ్యమంత్రి అయితే. ఏమైపోయింది మాట్లాడి? ఇతని ఎవరికి కూడా ఇప్పుడు టిట్కో హౌసెస్ ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి పేరు కదా టిట్కో హౌసెస్ ఉన్నాయి. ఇతనికి పూర్తి చేసి ఇతనికి ఇచ్చేస్తే అది చంద్రబాబు నాయుడు ఖ్యాతి వెళ్ళిద్దిలే కానీ నాకెందుకు వచ్చింది అని చెప్పేసి నువ్వు జగనన్న కాలనీలు అని చెప్పేసి సర్వనాశనం చేశావు. నేను 175 నియోజకవర్గాల్లో అవినీతి చేయని శాసనసభ్యుడు ఎవడన్నా ఉన్నాడా అని చెప్పాను. 151 స్థానాలు మీరు ఉన్నారు. 151 స్థానాలు 150 స్థానాల్లో కూడా ఎందుకంటే మిగతా చోట కూడా 23 దగ్గర మీ ఇన్ఛార్జీలు ఉన్నారు. మా శాసనసభ్యులు ఉన్నా కానీ మీ ఇన్ఛార్జీల ద్వారా అరే పనికి బాడిన భూములు 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల భూములు 70 లక్షల కోటి రూపాయలు తీసేసుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇవాళ ఎవరికన్నా ఎన్ని ఇళ్ళు కట్టావు? 30 లక్షల ఇల్లు, 30 లక్షల ఇల్లు కడతానన్నాడు. ఎన్ని? ఇది ఇతను బాగోదు. అసలు మెడికల్ కాలేజీలు అయితే అసలు ఆహా అని ఆగి చూసి వెళ్ళాలి. మనం కట్టిన మెడికల్ కాలేజీలు అయితే చాలా చాలా గొప్పగా మేము కట్టాము. ఈ ప్రభుత్వం అది కూడా ప్రైవేటీకరణ చేస్తుంది, వీళ్ళ వల్ల కావట్లేదని ఏదో ప్రగల్భాలు పలికారు. నిజంగా మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి అవసరమా లేదా అనేది ఒక పాయింట్. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అంతమంది విద్యార్థులు మెడికల్కి ఎలిజిబిలిటీ అవుతుంది. ఎందుకంటే ఇవాళ నీట్ వచ్చిన తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంక్ వస్తే తప్పితే లేకపోతే సి కేటగిరీ తప్పితే అంత ఆశామాషికి వచ్చింది. తప్పు లేదు. కాలేజీలు 8,500 కోట్ల రూపాయలు బడ్జెట్. నువ్వు ఖర్చు పెట్టింది అంత 5 సంవత్సరాల కాలంలో ఇవాళ 11 లక్షల కోట్లు అప్పు చేశాడు రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా. నువ్వు 8,500 కోట్లు పెట్టి కేవలం 17 మెడికల్ కాలేజీ కట్టలేని పరిస్థితిలో నువ్వు పరిపాలన చేసి ఏదో 2-3 పూర్తి చేసి అది కూడా 70%తో ముందు ప్రారంభోత్సవం చేస్తే కాలేజీ మొదలైతే ఇవాళ అదే కాలేజీలకి అదనంగా సీట్లు తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం. ఇవాళ నిన్న కాక మొన్న 2 రోజుల క్రితం అదనంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడి కేంద్ర మంత్రులు ఉన్నటువంటి తమ్సాని చంద్రశేఖర్ గారు కానీ ఇక్కడ మంత్రులు కానీ అడిషనల్ షీట్లు తీసుకొచ్చి దాన్ని సాధిస్తున్నారు. రెండోది, నువ్వు ఏదైతే నాశనం చేసావు అమరావతిని ఆవిగా కాకూడదు. ఇది ప్రజలకు ఉపయోగపడాలి. నువ్వు చేసిన మంచిది కాదు, తప్పే లేదు. దాన్ని ఎట్లా ప్రజలకి అంకితం చేయాలి, పిల్లలకి వాడికి ఎట్లా తీసుకురావాలనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం దగ్గర నిధుల కొరత కారణంగా పీపీపీ మోడల్లో దాన్ని ప్రైవేటీకరణ చేస్తే దాన్ని ఖచ్చితంగా చెప్పారు. ఇవాళ మీకు క్యాలెండర్ కూడా ఇవ్వబోతున్నాను. దాంట్లో ప్రైవేటు పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ప్రైవేట్ ఎంత పబ్లిక్ ఎంత ఏ దావాష ప్రకారం పిల్లలకి సీట్లు కేటాయించబడాలి, ఖచ్చితంగా ఉచితంగా ఇవ్వాల్సిన సీట్లు ఖచ్చితంగా ఇవ్వాలనే పారదర్శకంగా వాళ్ళు చెప్తుంటే ఇతను ఓరకనే ప్రైవేటీకరణ చేయడానికి లేదు అంటే పరిసర దాన్ని ఆపేమని ఆయన ఉద్దేశం. 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చావు, నువ్వు 3 పూర్తి చేసావు, అది కూడా అసంపూర్తిగా పూర్తి చేసావు. మిగతా పరిస్థితి ఏంటి? నీ ఫోటోలతో సహా మా శాసనసభ్యులు అందరూ వెళ్ళి నువ్వు చేసిన కనుక పిల్లల మీద బెల్ట్లు వేసేసి వదిలేసిన ఈరోజు సినిమాలో కనుక ఎడారిని చూపించి చూసా మెడికల్ కాలేజ్ బ్రహ్మాండంగా ఉందంటే చాలా బాగుందని చెప్పి పేపర్లో రాసుకెళ్ళినట్టు ఆ పరిస్థితిలో నువ్వు చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని అన్యాయం చేయడానికి ప్రయత్నం, ఇంకా ద్రోహం చేయడానికి ప్రయత్నం తప్పితే ఇతను కుళ్ళు కుటుంబంతో ఇతను చేయడం తప్పితే నిజంగా ఈ పిల్లలు ఇక్కడ ఉన్న పిల్లలు భవిష్యత్తు కోరుకుంటున్నాడైతే ఏ మార్గంలో అయినా దాన్ని పూర్తి చేసి ఇవాళ పిల్లలకు అంకితం చేసే కార్యక్రమం చేస్తుంటే ఎందుకు అడ్డపడడానికి ప్రయత్నం చేస్తున్నావు? మీకు 25వ తారీఖు మళ్ళీ దండా పెట్టారు దాని మీద. ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఒప్పుకోమని ఇదే ప్రైవేటీకరణ ఇతను కూడా ముందుగా ఇతని పరిపాలనలోనే నా వల్ల కాదు ఏడవలేనని ప్రైవేటీకరణకి ఇతను కూడా ఓకే అన్న పరిస్థితి పేపర్లోనే అవి కూడా తీసి చూపిస్తారు.